హైదరాబాద్లో భారతీయ రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో సోదాలు చేపట్టింది ఎలక్షన్ కమిషన్. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎన్నికల సమయంలో సోదాలు సహజమని, ఎవరి ఇంట్లో అయినా అధికారులు తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని తెలిపారు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే సోదాలు చేయడం ఎన్నికల సంఘం హక్కు అని అన్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం గులాబీ పార్టీ నేతలకు అలవాటైందని విమర్శించారు. ఇక జూబ్లీహిల్స్లో 10,000 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి రావని పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి లోపారికాయి ఒప్పందం చేసుకుందని ధ్వజమెత్తారు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా బలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. అటేసిన ఓటు ఇటే, ఓటు ఇటేసిన అటే. ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు. పోయినసారి 25,000 వచ్చినాయి, ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా, లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం. మాకున్న అంచనాల ప్రకారంగా 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు, మీరు చేసిన నిర్వాహకం, మీరు టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్పచెప్పినటువంటి పరిస్థితులల్లా నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా. చూడండి, మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకారికి ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినారో, చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీ ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ అపార్ట్మెంట్ వాసులతో ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పేర్లు ఓటర్ లిస్టు నుండి తొలగించబడ్డాయని, గత 10 సంవత్సరాలుగా తమకు ఓటు హక్కు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం ఉందని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం శ్రీధర్ బాబు ఎల్లారెడ్డిగూడలో పర్యటించి స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా పనిచేయించేందుకు తానే హామీ ఇస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ము కాయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయని, కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారని, రహమత్ నగర్ సభకు పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పోలీసులు స్పందించలేదన్నారు. సభ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు తమకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము, సిగ్గుచెటువి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి.
పర్మిషన్ కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు. తిట్టుకుని వాళ్ళే తిట్టుకుంటారు. నువ్వు నన్ను తిట్టు, నేను తిడతా. మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము. పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయ్యరా చెప్పరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఇస్తే క్యాన్సిల్ చేస్తారు, ప్లేస్ మారుస్తారు, మళ్ళీ పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ప్లేస్ మారుస్తారు, లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్కు చివరకు మేము ఎట్టి బస్సులో పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. మేము 4th నాడు పర్మిషన్ అప్లై చేసినాం. ఈ రోజు పర్మిషన్ క్యాన్సల్, పర్మిషన్ ఇవ్వమని చెప్పంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇష్టమంటున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇవాళ సడన్ గా ఫోన్ చేసి మీరు వేరే డివిజన్లో పెట్టుకోరంటున్నారు. వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధిక వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము వేరే పెట్టుకోవాలని కూడా. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు. ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె. నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు కల్వకుంట్ల కవిత. చేవెళ్ల బస్సు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రోడ్డు మార్గం బాగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రోజు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తుంటాం. ఈ చేవెళ్ల బస్సు ప్రమాదం మాత్రం తీవ్రంగా కలిచివేసింది. నేషనల్ హైవే 163 అనేది చిన్న రోడ్డు. ఇది గతంలోనే రోడ్డు విస్తరణ అవ్వాల్సిన పర్యావరణవేత్తలు కేకలు వేయడం ద్వారా రోడ్డు విస్తరణ పనులు ఆగాయి. గత ప్రభుత్వంలో నేవీ రేడార్ స్టేషన్కు పర్మిషన్ ఇవ్వలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం ద్వారా హెవీ వెహికల్స్ వెళ్లి రోడ్డు ఒక పక్కకి కుంగింది. రోడ్డు వేయకపోవడం వల్ల 19 మంది చనిపోయారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. చేవెళ్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా కలిచివేసినటువంటి సంఘటన. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెళ్ల రోడ్డు నేషనల్ హైవే 163 ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి, చేవెళ్ల ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు, ఈ హైవే మీద గత కొన్ని ఏళ్ళుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది, కాంగ్రెస్లో అదే జరుగుతుంది. నిన్న యాక్సిడెంట్ అయినాక చేవెళ్ల పట్టణంలో చౌరస్తా మీద ధర్నా చేసారు చాలామంది. పోతే ఎంత ఘోరం అంటే 19 మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన 30 మంది మీద కేసు. హైదరాబాద్ అంబర్పేటలో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సందర్భంగా బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. బీజేపీతోనే దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. జూబ్లీహిల్స్లో ఉన్న
మేధావులు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని హైదరాబాద్ అంబర్పేటలో విలేకరుల సమావేశంలో కోరారు. నా ఒక్కటే అప్పీల్ ఏంటంటే, నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు ఒక్కసారి మీ వాల్యుబుల్ ఓట్ ఇచ్చే ముందు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చెప్పింది, ఒక్క 6 గ్యారెంటీలు కూడా చేయలేదు. మొత్తం బోగసే, మొత్తం బోగస్. పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు రూల్ చేసింది, మొత్తం స్కామ్. ఒక డెవలప్మెంట్ లేదు 10 సంవత్సరాల్లో. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ ఒక డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, డ్రైనేజ్ మొత్తం మాన్యువల్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లనే ఉంది, పైన సింగారం లోపల లోటారమే. సో ఐ అపీల్ with the Jubilee Hills constituency, all the voters, including the intellectuals, please make sure before giving your valuable vote, please elect Bharatiya Janata Party as serial number 1. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే దేశంలో ఇంత డెవలప్మెంట్ అయింది, అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అదే తెలంగాణ రాష్ట్రంలో మన కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో, ఇప్పుడున్న రామచంద్రరావు అన్న నాయకత్వంలో. అదే మీరు ఈసారి భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ లంకల దీపక్ అన్నని గెలిపిస్తే అండ్ కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ ఎగిరిస్తే, సేమ్ మేము చేసిన మొత్తం దేశంలో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ అక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో అవుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం చాలా దురదృష్టకరం. మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష కట్టడం సరికాదు అన్నారు అమ్మటి. కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు, కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది తప్పుడు నిర్ణయం. పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి ర్యాలీలు చేపట్టడం, ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మెమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక ప్రజా ఉద్యమం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక, పేదల వ్యతిరేకతతో కూడుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోయినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏబీవీపీ నాయకులు ఓయూలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పలువురు ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు విడుదల చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిధులు విడుదల చేశాకే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని హెచ్చరించారు. 1000 కోట్లు విడుదల చేయకపోతే విద్యార్థి లోకమంతా నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిద్ధమవుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అడుగడుగునా సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క యూనివర్సిటీకి అభివృద్ధికి కేటాయించిన పరిస్థితి డబ్బుల రూపంలో లేదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఒక 1000 కోట్లు యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయిస్తా అని చెప్పిండు. 1000 కోట్ల ఈరోజు రిపోర్ట్ కూడా విద్యార్థులందరం మేము తయారు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బిడ్డ దేవుని కాడ మొక్కుడు, యాదగిరి దేవుని కాడ మొక్కుడు, ఈరోజు ఏడుపాయల కాడ మొక్కుడు, దేవుళ్ళ మొక్కుడు, ప్రమాణాలు చేసుడు అయిపోయింది.
ఈరోజు నువ్వు అన్న 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా నువ్వు ఇస్తాను కదా, ఇవి రిలీజ్ చేయకుండా ఖబర్దార్ బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నా సరే డిసెంబర్ నెలలో డిసెంబర్ 9వ తారీఖు నువ్వు అన్న 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోతే యావత్ విద్యార్థి లోకమంతా, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా నీ యొక్క గద్ద దింపడానికి ప్రయత్నిస్తాం. శతవర్షంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నిధులనేమితో ఈ యొక్క యూనివర్సిటీ యొక్క అభివృద్ధి అగమ్య గోచరంగా తయారైంది. పరిశోధనకు పెద్దపీట వేయాల్సినటువంటి ఈ యూనివర్సిటీ పరిశోధన పడికేసింది. ఈ యూనివర్సిటీలో దీనికి అంతటి కూడా కారణము గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలి. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల లోపల, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారుల లోపల ఒక స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పేసి, ఒక మెలకువలను తీసుకురావాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక పాంప్లెట్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఎల్లారెడ్డిగూడెంలో బీఆర్ఎస్ నుండి భారీగా మైనార్టీ మహిళలు కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమానికి మీనాక్షి నటరాజన్, మంత్రి శ్రీధర్ బాబు, అజారుద్దీన్, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో గుర్తుండిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేషన్ కార్డులు ఇవ్వడం కూడా కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తెల్ల రేషన్ కార్డులు జారీ పునఃప్రారంభమైందని గుర్తు చేశారు. और इसीलिए मेरा आप सबसे अनुरोध है, मेरा आप सबसे गुजारिश है कि आने वाली 11 तारीख को कांग्रेस के चुनावी चिन्ह हाथ के पंजे पर बटन दबाकर अपनी मोहब्बत, अपना यकीन और अपनी दुआ हमारे जो उम्मीदवार हैं भाई नवीन यादव जी, उनको अता फरमाएं. और आप सबको हम ये यकीन दिलाना चाहते हैं कि आपकी लड़ाई लड़ना, आपके हक के लिए आपके साथ खड़ा होना हम सबकी जिम्मेदारी है. और उस जिम्मेदारी को हम माननीय खड़गे जी, माननीय राहुल जी और हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी जी के सरपरस्ती में पूरा करेंगे. बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 726, 727, 729లో 1975లో 3 ఎకరాల 16 గుంటల్లో వేసిన లేఅవుట్లు 400 గజాల పార్క్ స్థలాన్ని కేటాయించారు. కానీ రియల్టర్ల కబ్జాకి గురి కావడంతో హైడ్రాను ఆశ్రయించారు శ్రీనివాస్ కాలనీ వాసులు. స్పందించిన హైడ్రా తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా స్పందనకు శ్రీనివాస కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా స్పందించిన హైడ్రాకు, అలాగే స్పందించిన ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలిపారు. చెట్టును తొక్కండి చెట్టును. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేశారు వికారాబాద్ రైల్వే పోలీసులు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు సుదీర్ఘంగా దొంగతనాలకు, దోపిడీలకు దాడులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తున్న అంతర్రాష్ట్ర గజ దొంగ తానేదార్ సింగ్ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందన దీప్తి లాలగూడ ఎస్పీ ఆఫీసులో మీడియా ముందు దొంగ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తానేదార్ సింగ్ను భరత్ నగర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. తానేదార్ సింగ్ పైన ఇప్పటి వరకు 62 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. నిందితుడి దగ్గర నుండి 96 గ్రాముల బంగారం, 43 గ్రాముల వెండి, 1500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపైన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలియజేశారు. ఒక అఫెండర్, ఇంటర్ స్టేట్ రాబరీ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది.
ఇతని పేరు తానేదార్ సింగ్. ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్. ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని బెదిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము, ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి ఎస్కేప్ అవ్వడము, ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది. అండ్ తానేదార్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో. ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది. తర్వాతనే చాలా ఆఫెన్సెస్ చేశాడు. అయితే మనకి ప్రస్తుతం 12 ఆఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది. మన స్టేట్లో 12 అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఆఫెన్సెస్ చేయడం జరిగింది. సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్లో వీ హ్యావ్ గివెన్ సమ్ డీటెయిల్స్. అయితే 2004లో ఇతను 3rd స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత 2004లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్, సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెటర్స్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్ వద్ద జనగాం నుండి ఉప్పల్కి వెళ్తున్న బస్సు ముందుగా వెళ్తున్న కియా షిఫ్ట్ డిజైర్ కారులో ఉన్న అల్లరి మూకలు వేగంగా వస్తున్న బస్సుకు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. బస్సులో 28 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు డ్రైవర్కు ఏమీ జరగలేదు. డివైడర్ మీద ఉన్న రాడ్కు తగిలి బస్సు ముందు గ్లాస్ స్వల్పంగా పగిలిపోవడం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిపై కార్ రేసింగ్ జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణికులు కోరుతున్నారు. అనంకొండ ఎక్కడికి వెళ్తుంది? ఉప్పల్ వరకు. నా బస్సులో 28 మంది ఉన్నారు, కానీ ఎవరికి అదృష్టం కొద్ది ఎవరికి ఏం కాలేదు. బండి కంట్రోల్ చేసుకున్నాను. కొన్ని లైట్గా అద్దం కింద డ్యామేజ్ అయింది. కార్లు మాత్రం ఆపకుండానే వెళ్ళిపోయారు. ప్యాసింజర్ ఎవరినా కూడా ఆగలే. కనీసం వెనుక తిరిగి కూడా చూడలేదు ఏం జరిగింది అని కూడా చూడలేదు. గ్లాస్ డ్యామేజ్ ఎట్లయినది? పైకి ఎక్కేటప్పుడేనా? పైకి ఎక్కగానే పగిలిపోతుంది కదా, అక్కడ పైప్ తగిలింది. స్టార్టింగ్ లో పైప్ ఉంది, ఆ పైప్ తగిలింది. ఇటు వచ్చేసరికి ఇక్కడ బుల్లెట్ అవి బండ్లు ఇవి ఈ రూట్ లో ఇవి ఉన్నాయి. ఈ వాళ్ళని ఎక్కియాలన్నా నేను బండిని కాపాడుకోవాలన్నా అర్థం కాక అక్కడ బారికేడ్ ఉంది కదా, ఎంసీ దానికి ఆనిచ్చేసే బండి గేర్లలో పెట్టి బండి కంట్రోల్ చేసుకున్న దానికి ఆనిచ్చే. అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదండి. ఎవ్వరికి కూడా ఏం కాలేదు. చిన్నపిల్లలు కూడా ఏం కాలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వారికి కూడా ఏం కాలేదు. పోతుంటే వాళ్ళు కారు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి రాగానే వాళ్ళు పోటీలు పెట్టుకున్నారు. 2 కార్లు, ఒక కియా ఒక షిఫ్ట్ డిజైర్. అంకుల్కి మంచి నార్మల్గా 50లో 60లో వచ్చేస్తుండు అంకుల్. వాళ్ళు ఏం చేసారంటే అంకుల్ కట్టుకొట్టిరు, మొత్తం రైట్ సైడ్కి వచ్చేసింది. అంకుల్ అప్పటికే డివైర్ పక్క పెట్టుకున్నాడు. ఇప్పుడు కార్ పక్క పంటే ఒక బుల్లెట్ ఉంది, బుల్లెట్ పక్క పంటే ఒక సంథింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి 2 వీలర్స్. ఇప్పుడు ఈ కార్ ఎక్కింది అనుకో ఒక 10 మంది పోతారు. అట్లానే అంకుల్ ఏం చేసిండు, కొంచెం డివైడ్ సైడ్ ఎక్కించండు. ఎక్కించి ఇటు గ్యాప్ చూసుకున్నాడు, ఆపోజిట్లో ఏం లేదు, సైడ్కి ఇప్పుడు అటు ఎక్కింది అనుకో 10 మంది పోతారని ఇటు తీసుకొచ్చిండు. ఇటు తీసుకొచ్చేసరికి బస్సు సైడ్కి వచ్చేసింది. ఇటు సైడ్ ఆపోజిట్లో ఏమున్నాయి, షిఫ్ట్ డిజైర్ ఒకటి ఉంది, సంథింగ్ బైక్స్ అయితే ఉన్నాయి. అంకుల్ చిన్నగా తీసుకొచ్చి డివైడర్కి ఇటు ఒరిగించి పెట్టాడు.